చాలా స్పష్టంగా ఇంతకుముందు కూడా చెప్పా. ఇవాళ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ ఆనాడు ఎవరికి డబ్బులు ఇచ్చిండు, డబ్బుల పేరు మీద దుబారా జరిగింది, రైతుల పేరు మీద అంతా ఎవరికి అక్రమార్జులకు ధనం పోయింది, నిజమైన రైతులకు బెనిఫిట్ జరగలే. మేము ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాండి. ఇప్పుడు మనందరం కూడా రైతుల బిడ్డ, విలేజ్ ఊర్ల నుంచి వచ్చిన రైతు బిడ్డ. ఎవరికి రైతు ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతులకు లేదా ఫిలిం స్టార్లకు, బిజినెస్ మెన్లకు వాళ్లకు రైతు బంధు అవసరమా? మీరు చెప్పండి, మనమే పోయి అడుగుదాం. అమెరికాలో ఉన్నోళ్లకు, బిజినెస్ మెన్ చేసుకుంటోళ్లకు వాళ్ళకి రైతు బంధు అవసరమా? మేమేం చేస్తున్నాం అంటే ఎవరి నిజమైన రైతులు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు, భూమిని దున్నుకొని దుక్కు దున్నుకొని బతికే రైతుకు న్యాయం చేయాలనేది మా ప్రభుత్వం లక్ష్యం. దాంట్లో తప్పే ఉందండి. ఇవాళ నేను ఇలాగనే ఉదాహరణ చెప్పిన, నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇచ్చిన దుర్మార్గమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆ విధంగా ఇవ్వమంటారా చెప్పండి? చెట్లు పుట్టలకు రాళ్లకు కూడా, చెట్లకు ఉండాలి. మీరు చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవాళ చెట్ల పుట్టలకు దానికి ఇవ్వడం సబబా? మేమేమంటున్నాం, దాన్ని ఒక స్టాచ్యురేషన్ మోడ్లో నిజమైన రైతులకు, అర్హులైన రైతులకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్ష్యం. దానికి అనుగుణంగా కొన్ని విధి విధానాలను మేము రూపొందిస్తున్నాం. మీరు వెయిట్ చేయండి. మేము ఒకటే చెప్తున్నాం చాలా స్పష్టంగా, రైతు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో అన్యాయం జరగదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. గతంలో లెక్క ఏదో ఫేక్గా వాగ్దానాలు చేసి మేము ఎప్పుడు కూడా చెయ్యం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇన్ని మాట్లాడుతారు. మరి దేశవ్యాప్తంగా రైతులకు వ్యతిరేకంగా బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు ఢిల్లీ సరిహద్దుల్లో మండు టెండల్లో చల్ల చలిల్లో ధర్నా చేస్తుంటే మరి ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన నాయకులు ఎవరండి? ఈ బీఆర్ఎస్ నాయకులు కదా, ఈ కేసీఆర్ కదా. మరి దానికి ఇవాళ క్షమాపణ చెప్పండి. మేము రైతులుగా కాంగ్రెస్ పక్షాన దేశవ్యాప్తంగా పోరాడుతుంటే, రైతుల మీద లాఠీ చార్జీలు, కాల్పులు జరుపుతుంటే మరి ఆ బిల్లులో మీరు ఎందుకు సపోర్ట్ చేసిరండి? మీరు మరి దానికి చేసినందుకు ఇవాళ తెలంగాణ రైతులకు మీరు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ కేసీఆర్ గారు. ఇవాళ నేను ఏమంటున్నంటే, ఇవాళ ఏదో కొత్తగా ప్రేమ వలకబోస్తురు. మరి 10 ఏళ్లుగా కేసీఆర్కి ఎన్నడన్నా రైతులు గుర్తొచ్చినండి? ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఎన్నడన్నా రైతుల పరిస్థితులు పట్టించుకున్న ఉందా అని చరిత్ర చూపెట్టండి. ఇవాళ రైతులు వాళ్ళకు గుర్తొచ్చి ఇవాళ ఏదో కొత్తగా రైతుల మీద ప్రేమ ఉన్నాడు. అందుకే ఇవాళ తెలంగాణ రైతులు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిరు. వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పిరు. థ్యాంక్ యూ. ఒక్కసారి మనతో పాటు పాసం పద్మా గారు రైతు నాయకురాలు లైన్లో ఉన్నారు. ఆమెను అడిగి ఆమెతో మాట్లాడదాం. పద్మా గారు చెప్పండి, రైతు రుణమాఫీ అవసరం ఎంత ఉంది? అసలు రైతుకి ఈ రుణమాఫీ అవసరాన్ని చెప్తే దాన్ని బట్టి మనం డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. అదే అంటే మనకి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనలోనే దాదాపు